విరూపుడు ద్విజన్ముడు అకుంఠిత దీక్షాపరుడు సర్వశక్తి సముపార్జితుడు గుణశ్రేష్ఠుడు సురజ్యేష్ఠుడు ఇలా మహావీరుడు అవతరించారు. అవును తల్లి, అటువంటి వీరుణ్ణి ప్రసాదించి లోకాలను కాపాడు మాత. సర్వసులక్షణ శోభితుడైన పుత్రునికి తల్లిని కావడం కంటే మాకు మాత్రం కావలసిందేముంది? కానీ పరమేశ్వరుని సహకారం లేనిది ఈ పరమేశ్వరి ఏమీ చేయలేదనే సత్యం మీకు తెలుసు కదా. శంకరులేమో గజాసురుని గర్భకుహరంలో చిక్కుకున్నారు. వారు లేనిదే రానిదే మేమేమీ చేయలేము. ఆ దానవుడి బారి నుండి విరూపాక్షుని విముక్తుల్ని చేయడం ఎలాగా? అడుగా అపాయాలన్నిటికీ ఉపాయాలు చెప్పగల ఉపేంద్రుడు ఆ శ్రీహరిని ధ్యానిస్తే సరి. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. హే పరమపురుష, పరంధామ, కౌస్తుభధామ, పాహిమారే పాహిమా. సోదరి నారాయణి, అన్నా అంతా అర్థమైందమ్మా. మోసాన్ని మోసంతోనే జయించాలి. కపటోపాయంతో ఆ గజాసురుని వరబంధం నుండి హరుణ్ణి విడిపించాలి. దానికి మార్గం మా సోదరులే చూపించాలి. కాత్యాయని, మేము దేవగణాలతో వెళ్లి పరమేశ్వరుని బంధముక్తికై ప్రయత్నిస్తాం. మా ప్రయత్నానికి నీ ప్రయత్నము కలిస్తే కాని కార్యం జయప్రదం కాదు. మమ్మల్ని ఏం చేయమంటారో ఆదేశించండి. అభ్యంగన స్నానం ఆచరించి శివాగమన ధ్యాన నిమగ్నమై శివదీక్ష ప్రారంభించు. దీక్ష వికల్పం కాకూడదు. పరమేశ్వరుడు వచ్చే వరకు సరనామస్మరణ ఆగిపోకూడదు. అలాగే సోదరా. విరూపుడు ద్విజన్ముడు అకుంఠిత దీక్షాపరుడు సర్వశక్తి సముపార్జితుడు గుణశ్రేష్ఠుడు సురజ్యేష్ఠుడు ఇలా మహావీరుడు అవతరించారు. వింత కాదు నాయన, పులకరింత. తొలిసారిగా అమ్మా అన్న పిలుపు వినగానే ప్రతి మాతృమూర్తికి కలిగే పరవశం, ఆనందానుభూతి.
కోటి నామాలతో కొలువబడేవాడు. ఏ పేరుని చెప్పను నాయన. నీ మొదటి పేరు ఉమాపుత్రుడు. ఉమాపుత్రుడా? అవును ఉమాపుత్ర. నీ పుట్టుకతో మాతృమూర్తిని అనిపించుకునే అదృష్టం నాకు దక్కింది. అమ్మా, ఆకలిగా ఉందమ్మా. భలే భలే భలే. తొందరపడుతున్నాయినా. తొలి ప్రార్థన నా చేతితోనే జరగాలి. నాయనా, నేను ఒక పని చెప్తాను, చేస్తావా? చెప్పమ్మా. కొండల్ని పిండి చేయమంటావా? రాక్షసుల ముక్కు పిండేయమంటావా? అవేవీ వద్దు గాని నేను శివదీక్ష పూర్తి చేసుకునే వరకు మందిరం వెలుపల కూర్చుని ఎవ్వరినీ లోనికి రానివ్వకుండా కావలి కాయాలి. కాస్తావా మరి? ఓ, ఆ దేవుడు వచ్చినా సరే వదలను. చిరంజీవి, ఇదిగో ఇది శక్తి ఆయుధం. ఇది నీ దగ్గర ఉన్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. ఏ పరిస్థితుల్లోనూ దీన్ని చేజారినివ్వకు. ఓ, అలాగే. అమ్మా, నీ ఉండ్రాలు తింటూ కాలు కాస్తా. అలాగే నాయన. ఇది మొదలు పెట్టనే కూడదు. పెట్టావా నారదా నీ పని నారాయణ. ఏమిటి? ఇంతలో నాకేమైంది? ఈ మధు పాత్ర ఏమి నారద, అమృత పానము, రంభా సంభోగము, దేవేంద్ర భోగము కావడనా? ఏమిటి?